నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ చాలా కృషి చేస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మనం గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొట్టాయి. మరి నిజంగానే అది సాధ్యమవుతుందా లేదా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకంటే అక్కడ కూటమిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో చూస్తే మరి ఇక్కడ కూటమిగా ఏమీ వాళ్ళు పోటీ చేయలేదు. మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఇక్కడ పోటీ చేస్తామంటున్నారు. మరి అక్కడ కూటమిగా ఉండి ఇక్కడ సపరేట్గా పార్టీని బలోపేతం చేయడానికి ట్రై చేస్తున్నారా సార్? మరి ఏంటంటారు? అదే ఇక్కడ పోటీ చేస్తే మెయిన్ పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది? ఇక్కడ కాంగ్రెస్. లాస్ట్ టైం బీజేపీకి మంచిగా గణనీయమైన సీట్లు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికల్లో. పోటాపోటీగా పోటీ చేసి కాంగ్రెసే వెనుకబడ్డది ఎప్పుడు పోయినసారి మున్సిపల్ ఎన్నికల్లో. మరి ఈసారి బీజేపీ ఆ స్థాయిలో పోటీ చేస్తుందా లేదా? పోయినసారి వీళ్ళ అభ్యర్థులు నిలబడితే అప్పటి మంత్రి, ఇప్పుడు కూడా మంత్రి ఉండే అనుకుంటా, కిషన్ రెడ్డి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడి వాళ్ళ అభ్యర్థుల్ని వెనక్కి తీసుకునేలాగా రిక్వెస్ట్ చేశారు. మరి ఈసారి ఏంటి? బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి ఏమన్నా కొన్ని సీట్లు కేటాయిస్తే వాళ్ళు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా లేదా అని మనం చూడాలి. ఇక్కడ వాళ్ళు పోటీ చేస్తే అది రేవంత్ రెడ్డికి దెబ్బ కొడుతుంది. రేవంత్ రెడ్డి అంటే మరి చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గర మనిషి. ఆయనకి నష్టం చేకూర్చే పని మరి వీళ్ళు చేస్తారా? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నిన్న దావోస్లో కూడా ఏదో కలుసుకొని మాట్లాడుతున్నట్టున్నారు. సో ఒక ఆయనేమో నరేంద్ర మోడీకి ప్రియుడు, ఒక ఆయనేమో రాహుల్ గాంధీకి ప్రియుడు. వాళ్ళిద్దరు కలుసుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ హిందీ డిబేట్ ఉంది నాకు దాని మీద. ఏంటి అసలు ఇది ఏంటి ఈక్వేషన్ అంటే మాకు అర్థం కావట్లేదు. అంటే మొన్న చెప్పారు కదా సార్, ఇప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీని భూస్థాపితం చేశారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ చెయ్యాలి, తొక్కేయాలి, మళ్ళీ టీడీపీని తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడతారు. బీజేపీ ఎవరితో పొత్తులో ఉంది? టీడీపీ ఎవరితో పొత్తులో ఉంది? మోడీతో. అంటే మోడీతో ఎన్డీఏని బలోపేతం చేస్తానని కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నాడు. అసలు దీన్ని ఎట్లా చూడాలంటే అదే ఏం జరుగుతుంది? ఇవాళ సాయంత్రం డిబేట్ ఉందని, అంటే నాకు కొంచెం పనులు నేను కుదరదని చెప్పినాను. ఇది మాకు అర్థం కావట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయమంటే అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే కోర్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఉన్న ఓల్డ్ కాంగ్రెస్ లీడర్స్ అనుకోవచ్చు, వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పడ్డారు. ఏంటి, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యండి, అసలు రాష్ట్రంలో లేని పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఏంటి? అది కూడా మోడీతో పొత్తులో ఉన్న పార్టీ. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు, లేదు ఆయనకి రాజకీయ జీవితం తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ చేసింది, ఎమ్మెల్యే టీడీపీ నుంచి అయినాడు కాబట్టి సరే ఒక అభిమానం ఏదైనా ఉంటే ఉండొచ్చు. కానీ అది ఎప్పుడైతే మోడీతో పొత్తులో ఉన్నారో, మోడీకి బద్ద వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి ఈయన ఆ పార్టీని బలోపేతం చేస్తారంటే ఏంటి? ఎన్డీఏ పార్టీని బలోపేతం చేస్తారంటే ఏంటి? సో ఇదంతా కొద్దిగా తిక్కమక్కగా ఉంది. అంటే ఏం లేదు, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎప్పుడెప్పుడు మోడీ ప్రభుత్వాన్ని కూలుద్దామా అనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్. ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారిని గద్దె దింపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి, అంటే ఫస్ట్ నుంచి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆయన గద్దె దింపే ప్రయత్నం. ఎక్కడైనా అలాంటిది ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకొని మళ్ళీ నేను టీడీపీ మనిషినే, కాంగ్రెస్ మనిషిని కాదు, ఒకవేళ నాకు ఇట్లా అయితే టీడీపీ ఉండాలని చెప్పేసి వాళ్ళని ఎవరైతే ఇక్కడ టీడీపీ క్యాడర్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళని ఇట్లా అంటే లేపారని అనుకోవచ్చు ఒకసారి? లేదు, అంటే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, నాకు ఇక కాకపోతే నన్ను ఏమన్నా టచ్ చేస్తే నేను కొంతమంది ఎమ్మెల్యేలతో పోయి టీడీపీలో బీఆర్ఎస్తో కలిసి నేను ఎన్డీఏలో చేరుతాను అన్నట్టు. బీఆర్ఎస్ తో కలుస్తారా? సాధ్యమవుతుందా? బీఆర్ఎస్ ఇప్పుడు ఏముంది, బీఆర్ఎస్ మన బీజేపీకి దగ్గరగానే ఉంది కదా, ఎక్కువ మాట్లాడట్లేదు కేసీఆర్ కూడా. మొన్న ఫస్ట్ టైం ఒక 15 days బ్యాక్ మాట్లాడినారు, అప్పటి వరకు సైలెంట్గానే ఉన్నారు. కానీ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా సార్? కేటీఆర్ ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టారు. కానీ ఆ మధ్యలో కవిత గారు ఏమన్నారంటే, బీజేపీలో విలీనం చేసే ఆలోచనలు వచ్చినాయి కాబట్టి నేను వ్యతిరేకించాను,
కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ ఓ మాట 2-3 సార్లు స్టేట్మెంట్ ఒకవేళ అదే నిజం అయితే ఆమె అరెస్ట్కి ముందే విలీనం జరిగేది, లేకపోతే ఆమె అరెస్ట్ తర్వాతనైనా విలీనం జరిగేది. ఇంకా ఇంతవరకు విలీనం అనేది జరగలేదు కదా. లేదంటే ఇప్పుడులో విలీనం అంటే ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తారు. ఒకటి అక్కడ బీజేపీ ఉత్తరాదిలో బలహీనపడుతుంది, ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడుతుంది, మోడీ కూడా బలహీనపడుతున్నాడు. సో ఆ రెండు చూసుకుంటే గనక మీకు వెయిట్ చూద్దామనే ఏమన్నా ఆగుతున్నారు, హోల్డ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి 2026 స్టార్ట్ అయింది. సో గట్టిగా చూసుకుంటే 2027 ఆ ఇయర్ మాత్రమే ఏదైనా యూపీలో ఎలక్షన్స్, ఈ 26 లోనేమో మీకు బీహార్, ఇక్కడ చెన్నై అంటే తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ తెలిసిపోతుంది. ఒక వెస్ట్ బెంగాల్ తమిళనాడులో కొద్దిగా కొరకరాని కొయ్యలు ఉన్నారు బీజేపీకి, అంతగా ఆశాజనకంగా ఉంటుంది నేను ఇది అనుకోవట్లేదు. తమిళనాడులో కూడా వచ్చే అవకాశాలు లేవు కదా సార్. మరి ఇప్పుడు అదే బీజేపీ కొరకరాని కొయ్య అంటే అక్కడ కష్టం. మమతా బెనర్జీ తమిళనాడు, స్టాలిన్, అదే సో స్టాలిన్ వస్తాడా, విజయ్ బాగా స్ట్రాంగ్ ఉన్నాడు ఇప్పుడు అక్కడ. డిఎంకే ఓట్ అంతా అట్లా ఉన్నా కానీ ఏ డిఎంకే ఓటు విజయ్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో ఏ డిఎంకేతో వీళ్ళు పొత్తులో ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు. సో అక్కడ ఆయన లాగుదామని చూసినా కానీ ఆయన ఏమి లొంగట్లేదు. సో అక్కడ ఈక్వేషన్స్ వర్కౌట్ అయ్యేటట్లేవు. అండ్ మమతా బెనర్జీతో కూడా ఈక్వేషన్స్ వర్కౌట్ అయ్యేటట్లేవు. అక్కడే మమతా బెనర్జీ దగ్గర ఓటర్ ఏంటంటే అక్కడ పెత్తనం చెలాయిస్తా అంటే అక్కడ ఇంకా తిరగబడతారు వాళ్ళు, ప్రజలే తిరగబడతారు. మైనారిటీ కాదు, మైనారిటీ కూడా కాదు, అక్కడ ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ అక్కడ. ఈ హిందుత్వ అక్కడ నడవదు. పిచ్చోళ్ళని చేస్తే నిన్న శంకరాచార్యని మౌని అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేయనీయలేదు, అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినారు, సన్యాసులని పిలక పట్టుకొని లాగి కొట్టినారు. సో ఇవన్నీ జరిగినాయి నిన్న. సో ఇది బీజేపీ ఎంతటి నిజమైన హిందుత్వ పార్టీయో నిన్న బట్టబయలైపోయింది. స్వామీజీలను కొట్టినారు నిన్న పోలీసులు. సో ఏ స్థాయిలో అవుతుందో మీరు అర్థం చేసుకోండి. సో ఈ డ్రామాలన్నీ బయటపడుతున్నాయి రోజుకొకటి. సో ఉత్తరాదిలో వీక్ అవుతుంది బీజేపీ. ప్రజలు నమ్మటం, వీళ్ళు చేసే ఎట్లా ఉన్నాయంటే ప్రజలు నమ్మటం మానేశారు. 5 ధర్మాచార్యులు కలిసి మోడీని కలుద్దామని అపాయింట్మెంట్ అడిగితే మోడీ ఫోన్ చేశారంటే, ఎందుకు కలుద్దాం అనుకుంటానంటే ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ ఏంటి, దీని మీద మాట్లాడదాం అనుకున్నానంటే సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ మందే, మరి అదే దీని గురించి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటానంటే ఈ విషయంలో అయితే నన్ను కలవడానికి ప్రయత్నించకండి, ఇంకోసారి నాకు ఫోన్ చేయకండి అని ఫోన్ పెట్టేసినాడు. నిజంగానా సార్? ఇది ఎవరు చెప్తున్నారు? శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్. అంటే 4 శంకరాచార్యాలు ఉంటారు భారతదేశంలో, 4లో ఒక ఆయన చెప్తున్నాడు అవిముక్తేశ్వరానంద్. ఆయన చెప్తున్నారు మాట, అల్లాటప్ప మనిషి కాదు చెప్పేది. ఇది నేను చాలా మందిని అడిగాను సార్, బీజేపీ నాయకుల్ని కూడా. నేను వాళ్ళు ఏమంటారు, బఫెలో మీట్ అంటారు. సో అది కాదు. శంకరాచార్యులు వాళ్ళు అంటే ధర్మగురువులు 4 ప్రతిష్టాత్మకమైన ధర్మగురువులు కలుద్దాం అనుకుంటే నరేంద్ర మోడీ వాళ్ళకి ఫోన్ చేశారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అర్థం చేసుకోండి అని అన్నారు. సో వాళ్ళు ఈ బీఫ్ విషయం, ఎక్స్పోర్ట్ విషయం మాట్లాడితే ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి, ఈ విషయంతోనైతే నాకు మరొకసారి ఇప్పుడు కలవకండి, ఫోన్ చేయకండి అని ఫోన్ పెట్టేసినారట. సో ఇది బీజేపీ నిజస్వరూపం. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు ఉన్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు నువ్వు భారతీయుడు అని నిరూపించుకొని ఎస్ఐఆర్ దీనికోసం పత్రాలు అడిగినారంట. ఎస్ఐఆర్ జరుగుతుంది కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దాంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్రం కోసము ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడిని నువ్వు భారతదేశుడు అని నిరూపించుకొని పత్రాలు అడిగినారు వీళ్ళని. వీళ్ళెవరు? భారతదేశ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో ఎవరు చేరొద్దు, బ్రిటిష్ ఆర్మీలో చేరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఓడించండి అని పిలిపించిన హిందూ మహాసభ, సావర్కర్ ఆ పార్టీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఎంతటి దేశద్రోహులో మనకు అర్థమవుతుంది. బీజేపీ వాళ్ళు దేశభక్తి అంటారు కదా, వీళ్ళని మించిన దేశద్రోహులు లేరు. అంటే ఎలా చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు, హిందూ ధర్మం కోసమైనా కూడా, లేకపోతే దేశ రక్షణ కోసమైనా కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. హిందూ ధర్మం మౌని అమావాస్య రోజున అవిముక్తేశ్వరానంద ఒక శంకరాచార్య ఆయనని గంగా నదిలో స్నానం చేయనివ్వలేదు. ఆయన ఏమన్నాడు?
మోడీ గాయ వాలానే చాయ్ వాలా అన్నాడు. అంటే గోమాంస ఎగుమతిని ఆపట్లేదు, గోహత్యలు ఆపట్లేదు, కాబట్టి గాయ వాలా కాదు చాయ్ వాలా అని అన్నాడు. అందుకని ఆయనని గంగానదిలో వెళ్ళి స్నానం చేయలేదు. ఒక పుణ్యం వాళ్ళకి ఒక ముఖ్యమైన, అంటే గత 49 సంవత్సరాలుగా చేస్తున్నారు వాళ్ళు అక్కడ గంగా స్నానం. ఈ సంవత్సరం వాళ్ళకి ఆ స్వామి అవిముక్తేశ్వరుని అరెస్ట్ చేసినారు యూపీ పోలీస్. యోగి ఆదిత్యనాథ్ని పిచ్చి తిడుతున్నాడు ఆయన, అరెస్ట్ చేసినందుకు. ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తా అంటున్నాడు ఆయన. సో అది లేటెస్ట్ డెవలప్మెంట్. అండ్ పశ్చిమ బెంగాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడిని నువ్వు భారతీయుడువా కాదా అని నిరూపించుకుంటే ఇంతకంటే హాస్యాస్పదం ఏమైనా ఉందా? ఆ కుటుంబానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా? ఇది బీజేపీ. సో మనం ఎటో వెళ్ళిపోయినాం. అంటే ఇప్పుడు మన ఏదైతే ఇక్కడ జనసేన బలోపేతం, అంటే జనసేన బలోపేతం అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఆ నాయకుడు మాట్లాడాలి కదా, ఆ నాయకుడు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ దిష్టి తాకే అక్కడ కొబ్బరి చెట్లు అన్ని ఎండిపోయినాయి అని చెప్పేసి మాట్లాడాడు కదా. ఓటు ఎట్లా అడుగుతారు ఇప్పుడు? మరి ఎట్లా ఫస్ట్ చెప్పమ్మా, తెలంగాణ మా దిష్టి తలిగి అక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అంటే కదా, క్షమాపణ చెప్పమని అడుగుతారు. ఎవరు అంటే మేము చెప్తాం అంటారు పార్టీ తరఫున. అంటే ఇట్లా కుదరదమ్మా, పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పమని అంటారు. ఫస్ట్ ఓటర్లు అది అడుగుతారు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వెళ్ళి అక్కడ మున్సిపాలిటీలో పోటీ చేస్తా అన్నావు, ఇక్కడ పంచాయతీ ఎన్నికల సంగతి ఏంటి అని ఆంధ్రలో రివోల్ట్ వస్తుంది ఇప్పుడు. కానీ మొన్న కొండగొట్టుకు వచ్చినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఆయన పక్కనే ఉన్నారు కదా సార్. ఫ్యాన్స్ ఏముందమ్మా, వాళ్ళు వ్యక్తి పూజ మానసిక రోగులు, వాళ్ళకి బుర్ర ఉండదు, వాళ్ళకి విచక్షణ వివేకం ఉంటే ఈ సినిమా నటులు మనమే అభిమానులకి ఎందుకు అవుతారమ్మా? ఎవరన్నా అర్థం కాదు. సినిమా నటులు కథ కల్పితం, ఫైట్లు కల్పితం, ఎమోషన్ కల్పితం, అన్ని కల్పితం, ఎమోషన్ అన్ని కల్పితం. అట్లాంటి వాడికి వెళ్ళి ఫ్యాన్ అవుతాడు అమ్మాయి ఎవడన్నా సరే. గుర్రలో ఏమన్నా సరే విచక్షణ ఉన్నా, వివేకం ఉన్నా, విజ్ఞత ఉన్నా సరే, ఎవరైనా సరే సినిమా నటులకి అభిమానులుగా ఉండరు. సినిమాని అంత ఆరాధించారంటారా? వాళ్ళకి అంత గౌరవం ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే జయలలిత గారే కావచ్చు, ఎన్టీఆర్ గారే కావచ్చు, లేకపోతే ఎంజీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు విజయ్ గారు కూడా మరి సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు. వీళ్ళందరికీ ఇంత అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇప్పుడు వాళ్ళందరికీ సినిమా అభిమానంతో జనాలు వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఈ ఓట్లు పోగేసి ఇంకో పార్టీకి ఓట్లు అమ్ముకోవడం కోసం పార్టీలు పెట్టిన వాళ్ళు అన్నదమ్ములు పవన్ కళ్యాణ్, చిరంజీవి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఏం చేస్తారు? కాపుల చేత ఓట్లు వేయించుకొని ఆయనేమో కాంగ్రెస్ కమ్యూనిటీ, ఈయనేమో తెలుగుదేశంకి అమ్ముతున్నారు. ఇంతకు మించి వీళ్ళు చేసిన రాజకీయం ఏముంది? ఏమంటాడు? ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితేనేమో నోట్లోకి వెళ్ళి మాట రావట్లేదు, ప్రభుత్వ ధనంతో పెడుతుంటే ఆయన ఏమన్నాడు? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెడతారు, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ఎందుకు పెట్టారు అన్నాడు. ఏమైపోయింది? ఒక ఎపిసోడ్ చేస్తానమ్మా, ఇది అయిపోయిన తర్వాత మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. ఖచ్చితంగా సార్. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ దా లేకపోతే చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి ఈయన బినామీ ఉన్నాడా అని 12 అంశాల మీద పవన్ కళ్యాణ్ రియాక్షన్ చెప్దాం. ఆయన స్టేట్మెంట్లు కానీ ఆయన రియాక్షన్ కానీ 12 అంశాలు. నా దగ్గర 100 ఉన్నాయి, 100 వద్దు, 12 అంశాలు తీసుకొని పవన్ కళ్యాణ్ ఎలా ప్రవర్తించినాడు, అది జనసేన పార్టీ ఆయనదే అయితే ఇట్లా ప్రవర్తిస్తాడా, బినామీ అయితే ఇట్లా ప్రవర్తిస్తాడా కాదా అనేది మనం చేద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ 12 అంశాల మీద ప్రజలను ఆలోచించుకోమందాం, వాళ్ళే నిర్ణేతలుగా. సరే, ఇప్పుడు అది కూటమిలో ఉంది, అక్కడ కూటమిలో ఉంది కాబట్టి మీరు ఈ 12 అంశాలు చేస్తారు. మరి ఇక్కడ తెలంగాణలో సింగిల్గా వస్తున్నారు కదా, తెలంగాణ సింగిల్ అంటే బీజేపీతో మోడీతో పొత్తులో పెట్టుకున్న వాళ్ళు సింగిల్గా ఎట్లా వస్తారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో మరి పోటీ చేయలేదు. అదే ఇప్పుడు మొన్న ఎందుకు పోటీ చేయలేదు మనకు తెలియదు, కానీ ఇప్పుడు దీంట్లో బీజేపీతో పొత్తులో ఉంటాడా లేదా అనేది మనం చూడాలి. బీజేపీలో పొత్తులో ఉండకుండా కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు అయినా. సో ఏంటో మనం ఇక్కడ ఏం తెలియదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణలో పార్టీ బలోపేతం చేస్తా అన్న పెద్ద మనిషి ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే దీని ఇంపాక్ట్ ఆంధ్రాలో ఎట్లా ఉంటుందో చెప్తున్నా. ఎన్నికల కంటే ముందర పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఈ ఒక్కసారి 21 సీట్లకు ఒప్పుకోండి, ఈ ఒక్కసారికి ఇక పైన జరిగే ప్రతి ఎన్నికలలో
3వ వంతు సీట్లు నేను జనసేనకు వచ్చేలా కేటాయిస్తాను అన్నారు. నామినేటెడ్ పదవుల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికలు సరే ఇకపైన 3వ వంతు అన్నారు. నామినేటెడ్ పదవులు 3వ వంతు కాదు కదా, 3% కూడా వచ్చినట్లు లేవు నామినేటెడ్ పదవులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే పంచాయతీ ఎన్నికలు పెడితే గనక జనసేన తరఫున చాలామంది బరిలో ఉంటారు. తెలుగుదేశాన్ని డి అంటారు. తెలుగుదేశం అభ్యర్థి 3వ వంతు గనక జనసేనకి టికెట్లు ఇవ్వకపోతే, అంటే పంచాయతీ ఎన్నికలు అయితే పార్టీ గుర్తులతో ఉండవు, కానీ తెలుగుదేశం అభ్యర్థికి జనసేన ఓటర్ని ఓటేయమని తెలుగుదేశం సానుభూతి పరుడు ఓటేయమంటే మాత్రం అక్కడ జనసేన అభ్యర్థి బరిలో ఉంటారు. ఇది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్యాడర్ నిర్ణయించుకున్నారు. మొత్తం జిల్లా నియోజకవర్గం ఉంటుంది కదా, నియోజకవర్గం 100-120 గ్రామాలు ఉంటాయి. 120 గ్రామాల్లో మాకు 40 సీట్లు కేటాయించాల్సిందే. ప్రతి నియోజకవర్గంలో 40-45 జనసేనకి ఇవ్వాల్సిందే, 1/3. లేకపోతే మేము మొత్తం అన్నిట్లో పోటీ చేస్తాం. ఓకే, అన్నిట్లో పోటీ చేసి అట్లాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్నీ 3వ వంతుకి 1 సీటు తగ్గినా మేము ఒప్పుకోము, మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని జన సైనికులు క్యాడర్ డిసైడ్ అయింది. ఇది పవన్ కళ్యాణ్కి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డంత పరిస్థితి. సో ఇక్కడ నువ్వు ఒక ఆయన అన్నాడు, ఆడబోయి ఏదో అక్కడ ఏమీ లేదు, ఆడబోయి ఏంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంగతి చూడబోయి అంటే ఆడబోతా అంటాడు ఏంటి? ఎట్టా అంటే నోట్లో ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదో చెప్పలేం, కానీ మాట్లాడితే మీరు వెళ్ళి మేమేం మాట్లాడడం మీరు వెళ్ళి టీవీల ముందర చెప్తారు, ఇట్లాంటి సన్నాసిని మేము వెనకాల వేసుకురావడం మా దౌర్భాగ్యం అని ఒక ఆయన అన్నాడు. సో ఏంటంటే గోదావరి జిల్లాల్లో ఎస్పెషల్లీ విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాల వరకు అయితే జనసేన క్యాడర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 3వ వంతు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ 3వ వంతు సీట్లు కేటాయించకుండా తెలుగుదేశం అభ్యర్థికి సపోర్ట్ చేయమంటే వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఎదురుతిరుగుతారు. ఎదురుతిరిగి 100% స్థానంలో తెలుగుదేశం ఎక్కడ అభ్యర్థి ఉంటే పోటీ చేస్తారు. సో ఓట్లు చీలు ఎవరికి బెనిఫిట్ అవుతుంది? వైసీపీకి బెనిఫిట్ అవుతుంది. సో నువ్వు మాట మీద నిలబడి 3వ వంతు సీట్లు తీసుకో, లేకపోతే ఇంకా నేను నమ్మం. నీ బండారం బయటపడింది. నువ్వు కాపులోటు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు కడగటం కోసమే తీసుకున్నావు. ఈయనేం చేసినాడు? జన సైనికుల్ని ఏపుగా మేపి చంద్రబాబు నాయుడు అనే దేవరకు బలిచ్చినాడు. రైట్. సో నమ్మే పరిస్థితి లేదు. సో ఇక ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు అక్కడ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాదు, ముందు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి ఏంటి ఇప్పుడు డిసైడ్ చేయి. డిసైడ్ చేసి ఎప్పుడు రేపో మాప కాదు, జనవరి ఆఖరికల్లా డిసైడ్ చేసి నోటిఫికేషన్ వచ్చేటప్పటికల్లా మేము ఈ స్థానాల్లో 3వ వంతు స్థానాలు పోటీ చేస్తున్నామని ప్రకటన ఇవ్వాలి. ప్రకటన ఇవ్వని పక్షంలో మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము, తెలుగుదేశం ఓట్లు చీల్చుతామని చెప్పి చెప్తున్నారు. సో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సంగతి దేవుడు ఎరుగు. అక్కడ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ బండారం బయటపడిపోయింది, అయిపోయింది, ఎక్స్పోజ్ అయిపోయినాడు. రైట్ సార్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.